అనగనగా శివపురం అనే ఊరిలో సూరయ్య అనే వ్యక్తి నివసించేవాడు. అతనిది మహాజాలిగుండె. పైకి ఎగరలేని పక్షులు, వయసుడికి పోవడంతో పాలివ్వలేని జంతువులను చేరదీసి అతని ఇంటి పెరట్లో వాటిని పెంచుతున్నాడు. పక్షులకు అవసరమైన తిండి గింజలు, జంతువులకు అవసరమైన గడ్డిని పట్నం నుంచి తెచ్చి మరీ వాటికి పెట్టేవాడు. ఆ పక్షులు, జంతువులు అవి తిని కడుపు నింపుకుంటే సంతృప్తి చెందేవాడు. ఒకసారి ఇరుగు పొరుగువారు సూరయ్యతో, ఎందుకు పనికిరాని పక్షులు, జంతువుల్ని చేరదీయడం? వాటి వల్ల నీకు లాభం ఏంటి? నష్టమే కదా అన్నారు. అప్పుడు సూరయ్య నవ్వుతూ, మనుషులు ముసవాళ్ళైతే వారి పిల్లలు చేరదీసి బాగోగులు చూసుకుంటారు. కానీ ఈ పక్షువులు, జంతువుల్ని ఎవరు పట్టించుకుంటారు? నోరులేని మూగజీవాలను ఎవరు ఆదరిస్తారు? వాటికి మాత్రం ఆకలి వేయదా? మనకు ఉపయోగపడినప్పుడు పెంచుకోవడం కాదు, వీటికి ఓపిక లేనప్పుడు చేరదీయడం కూడా మన ధర్మం అన్నాడు. సూరయ్య మాటలు అక్షర సత్యాలు అని అనుకున్నారు ఇరుగు పొరుగు వారు. ఒకరోజు సూరయ్య జంతువులు, పక్షులు తిండి గింజలు కొనడం కోసమని పట్నం వెళ్ళాడు. తిరిగి వచ్చే దారిలో గంగులు అనే దొంగ సూరయ్యను వెంబడించసాగాడు. చుట్టూ ఎవరు లేని సమయం చూసి సూరయ్య మెడ మీద కత్తి పెట్టాడు. మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం నాకిచ్చేయి, లేకపోతే చంపేస్తాను అని బెదిరించాడు. అప్పుడు సూరయ్య ఏమాత్రం భయపడకుండా, చూడు నాయనా, నా దగ్గరున్న డబ్బు జంతువులకు, పక్షులకు ఆహారం కొనేశాను. మా ఇంటికి వస్తే నీకు డబ్బిస్తాను అన్నాడు. నిన్ను నమ్మడం ఎలా? అడిగాడు గంగులు. నేను మాటిస్తే తప్పను, నాతో వస్తే నీకే తెలుస్తుంది, సూరయ్య బదిలిచ్చాడు. సరే అంటూ గంగులు సూరయ్య ఇంటికి నడిచాడు. అప్పటికే జంతువులు, పక్షులు ఆహారం కోసం ఆవురావురమంటూ ఎదురు చూస్తున్నాయి. అయ్యయ్యో, పట్నం వెళ్ళడం వల్ల కొంచెం ఆలస్యమైంది, ఇప్పుడే పెడతాను తినండి అంటూ పక్షులకు తిండి గింజలు, జంతువులకు గడ్డి వేశాడు. అవి తింటూ ఆకలి తీర్చుకోసాగాయి. గంగులదంతా చూసి ఆశ్చర్యపోయాడు. సూరయ్యతో, వీటిని ఎందుకు చేరదీశావు? భలే అమాయకంగా ఉన్నావే, నిన్ను చూస్తే నవ్వొస్తుంది. ఈ జంతువుల్లో నేను వదిలేసిన ఆవు కూడా ఉంది. నిన్న మొన్నటి వరకు దాని పాలు అమ్ముకుంటూ బతికాను. ఇప్పుడు ఆవు లేకపోవడంతో కష్టపడడం ఇష్టం లేక దొంగతనాలు మొదలుపెట్టాను. వీటిని వృధాగా పోషిస్తున్న నిన్ను చూస్తే జాలి కూడా కలుగుతుంది. నాకు డబ్బిచ్చేయి, వెళ్ళిపోతాను అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు గంగులు. అప్పుడు గంగులతో సూరయ్య ఇలా అన్నాడు. చూడు గంగులు, నిన్న మొన్నటి వరకు ఈ జంతువులు, పక్షులు అందరికీ ఉపయోగపడ్డాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడాయి. ఓపిక ఉన్నంత వరకు కష్టపడి పని చేశాయి. ఓపిక లేక ఇక్కడికొచ్చాయి. కానీ కళ్ళు, కాళ్ళు, చేతులు చక్కగా ఉండి, ఒంట్లో ఓపిక ఉండి, పని చేసుకోకుండా దొంగతనాలు చేస్తూ బతికే నిన్ను చూస్తుంటే నవ్వు వస్తుంది అన్నాడు. సూరయ్య మాటలకు గంగుల్లో పరివర్తన మొదలైంది. పనికిరాని మూగజీవుల కడుపు నింపడం కోసం మీరు కష్టపడుతున్నారు. ఓపిక ఉండి కూడా కష్టపడకుండా దొంగతనాలు చేసుకుంటూ బతుకుతున్న నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇక ఇప్పటి నుంచి కష్టపడి పని చేసుకుంటూ బతుకుతాను, దొంగతనాలు చేయను అన్నాడు. ఆ మాటలు విన్న సూరయ్య సంతోషించాడు. నీలో మార్పు వచ్చింది. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకొని బతుకు. ఇంతకు ముందు నా దగ్గర డబ్బు ఉన్నా లేదన్నాను. నీలో మార్పు రావటానికి అలా చెప్పి ఇంటికి రమ్మన్నాను. నా ప్రయత్నం ఫలించింది అంటూ గంగులు భుజం తట్టాడు. గంగులు సూరయ్యకు నమస్కరించి ముందుకు కదిలాడు. అనగనగా ఒక రాజు ఉండేవారు. ఆ రాజుకు 2 కొడుకులు. వాళ్ళిద్దరూ బాగా చదవాలని, ప్రపంచంలోని విద్యలన్నిటినీ బాగా నేర్చుకోవాలని ఆ రాజుగారి కోరిక. అందుకని ఆ రాజుగారు తన కుమారులకు విద్య నేర్పించటం కోసం ఒక గురువు గారిని పెంచారు. 2 రాకుమారులు చాలా తెలివైనవారు. గురువుగారు ఏమి నేర్పిస్తే అవి వెంటనే నేర్చుకుంటున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి గురువుగారు తనకు తెలిసిన విద్యలన్నిటినీ వాళ్లకు నేర్పించేశారు. ఆ పైన ఆయన 2 సోదరులను పిలిపించి, నాయనలారా, అయిపోవస్తున్నాయి. నాకు తెలిసిన విద్యలన్నిటినీ మీకు నేర్పించేశాను. అయితే ఇంకొక పరీక్ష మాత్రం మిగిలి ఉన్నది. నా నుండి మీరు ఏమాత్రం నేర్చుకున్నారో ఒక్కసారి పరీక్షించిన తరువాత మిమ్మల్ని మీ రాజ్యానికి తిరిగి పంపించగలను అని చెప్పారు. సరేనండి గురువుగారు అన్నారు రాజకుమారులిద్దరూ వినయంగా.
అయితే ఆ రోజు నుండి గురువుగారు వాళ్ళను పట్టించుకోవడం వదిలేశారు. 2 రోజులు, 3 రోజులు, వారం గడిచినా గురువుగారు వాళ్ళను పరీక్షించనూ లేదు. ఇంటికి పంపనూ లేదు. రాజకుమారులకు పని లేకుండా పోయింది. రోజంతా ఏం చేయాలో అర్థం కాలేదు. పరీక్ష ఎప్పుడు పెడతారో తెలియటం లేదు. ఇంటికి వెళ్తే తమ విద్యలన్నీ అందరి ముందు ప్రదర్శించవచ్చు కదా అని అనిపించసాగింది. గురువుగారు మర్చిపోయి ఉన్నట్లున్నారు అని కోపంతో విసుగు చెందసాగారు. గురువుగారు వీళ్ళని గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళలో అసహనం తారాస్థాయికి చేరిందనిపించిన తర్వాత ఆయన వాళ్ళిద్దరినీ పిలిపించి, నాయనలారా, విద్య అనంతమైనది. మనిషన్నవాడు జీవితాంతం విద్యార్థిగా ఉండాలి అన్నది వట్టి మాట కాదు. గత వారం రోజులుగా మీలోని సహనాన్ని పరీక్షిస్తూ వచ్చాను. రాజన్నవాడికి భుజబలం మాత్రమే ఉంటే సరిపోదు. రాజ్యభారం వహించటానికి ఓపిక చాలా అవసరం. మీరింకా కుర్రవాళ్ళు. మీలో మరింత సహనం, మరింత ఓర్పు అవసరం. మీరు ఈ వారం రోజులు సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉండవచ్చు. మీకు ఇప్పటికే వచ్చిన విద్యలన్నిటినీ మరింత సాధన చేసుకొని ఉండవచ్చు. కానీ మీరు అలా చెయ్యక మీ సమయాన్ని అసహనంతో వృధా చేసుకున్నారు. ఇకపై మీరు ఎటువంటి సందర్భాలలోనూ సహనం, ఓర్పు కోల్పోకుండా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే మీరిద్దరూ సంపూర్ణ విద్యావంతులవుతారని అన్నారు. గురువుగారి భావన అర్థమైన రాజకుమారులిద్దరూ ఆనాటి నుండి ఓపికను పెంచుకోవాలని నిశ్చయించుకున్నారు. కాలక్రమంలో వాళ్ళిద్దరూ రాజులై చక్కని పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. అనగనగా ఓసారి ఒక రాజుగారు గుర్రంపై సవారీ చేస్తూ ఒక ఇంటి దగ్గర నిలబడ్డాడు. ఆ ఇంటిలో ఒక ఆవిడ వాళ్ళ ఆయనకు అన్నం వడ్డిస్తూ ఉంది. ఆమె చాలా అందగత్తె. ఆవిడ అందం చూసి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. నా రాజ్యంలో ఇంత అందమైన అమ్మాయిని ఇది వరకు చూడనే లేదు అని అనుకున్నాడు. ఆమె భర్త భోజనం చేసి తన పనిపై బయటకు వెళ్ళిపోయాడు. భర్తను పంపించిన ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడు రాజుగారు ఆ ఇంటికి వచ్చి వాకిలి కొట్టాడు. ఆవిడ వచ్చి వాకిలి తీసింది. రాజుగారు లోపలికి వెళ్ళి కుర్చీపై కూర్చున్నాడు. రాజుగారు తన గురించి చెప్పుకుంటూ, నేను ఈ రాజ్యానికి రాజుని. నువ్వు చాలా అందంగా ఉన్నావు. అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకొని నా రాజ్యానికి రాణిని చేస్తాను అని చెప్పాడు. ఆమె గుణవంతురాలు మరియు చాలా సంస్కారం కలది. ఆవిడ రాజుగారితో ఇలా చెప్పింది. రాజుగారు, తప్పకుండా నేను మీ కోరిక తీరుస్తాను. ముందు మీరు అలసిపోయి వచ్చి ఉంటారు. శరీరం, మనసు రెండూ ఆకలితో ఉంటాయి. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి అని చెప్పింది. మా ఆయన ఈ అరిటాకులో ఇప్పుడే భోజనం చేసి వెళ్ళాడు. మీరు ఇదే ఆకులో భోజనం చేయండి. మీకు తృప్తి అయ్యేంత వరకు భోజనం వడ్డిస్తాను. భోజనం అయ్యాక మీ కోరికను తీరుస్తాను అని చెప్పింది. అప్పుడు రాజుగారు ఇలా అన్నారు. నేను ఈ రాజ్యానికే మహారాజుని. నీ భర్త భోజనం చేసిన ఎంగిలి విస్తరులో నేను భోజనం చేయాలా అని అన్నాడు. అందుకు సమాధానంగా ఆమె ఇలా చెప్పింది. మహారాజా, నా భర్త భోజనం చేస్తున్న విస్తరాకును ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డు రాలేదా? పెళ్ళైన నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి అడ్డురాని ఎంగిలి నా భర్త భోజనం చేసిన విస్తరాకులో భోజనం చేస్తే అడ్డు వచ్చిందా అని అడిగింది. అప్పుడు రాజుగారికి తన తప్పు తెలిసొచ్చింది. ఆవిడను క్షమించమని అడిగి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. పరాయి స్త్రీని చెడు దృష్టితో చూడకూడదని, పరాయి స్త్రీపై వ్యామోహం, ఎంగిలాకులో భోజనం రెండూ ఒకటే అని చాలా బాగా ఈ కథలో వివరించారు. అనగనగా ఇంటి గుమ్మం ముందు కూర్చొని బియ్యంలో రాళ్ళేరుతుంది అమ్మ. కొడుకు పక్కనే కూర్చొని చదువుకుంటున్నాడు. అంతలో అక్కడికి ఆకుకూరలు అమ్మే ఒక ఆమె వచ్చింది. ఆకుకూరల కట్ట ఎంత అడిగింది అమ్మ. 5 రూపాయలు చెప్పింది ఆమె. 4 కట్టలు తీసుకుంటాను. కట్ట 3 రూపాయలు చెప్పు నువ్వు. నాకు గిట్టుబాటు కాదమ్మా అని ఆకుకూరల ఆమె గంప తీసుకొని బయలుదేరింది. అయితే 4 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి, అమ్మ, కట్ట 4 చేసుకోండి అంది. కుదరదు, 3 అంటేనే 3 అందా అమ్మ. సరే అని ఆమె ఆకుకూరలు ఇచ్చి వెళ్ళబోతుంటే కొంచెం నీరసంగా ఉన్నట్లు అనిపించింది. ఏంటమ్మా, తినలేదా? నిస్సత్తువుగా కనిపిస్తున్నావు అమ్మ అడిగింది. లేదమ్మా, ఇవన్నీ అమ్మి ఇంటికి వెళ్ళి వండుకొని తినాలి అంది కూరల ఆమె. సరేలే, ఇంత నీరసంలో ఆ గంప ఎత్తుకొని ఎక్కడ తిరుగుతావు? ఏమన్నా
తిని వెళ్దువుగాని రా అని అమ్మ ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇడ్లీలు పెట్టింది. వాటిని తృప్తిగా తిని గంప తీసుకొని ఆ కూరల ఆమె వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తున్న కొడుకు, అమ్మా, కూరాకు దగ్గర బేరం ఆడావు. కట్ట 5 రూపాయలు చొప్పున 4ంటికి 20 రూపాయలే అవుతుంది. కానీ నువ్వు ఆమెకు 6 ఇడ్లీలు పెట్టావు. హోటల్ రేటు ప్రకారమైతే అవి 30 రూపాయలు అవుతాయి కదా అన్నాడు. కన్నా, వ్యాపారంలో దాన ధర్మాలు ఉండకూడదు. దానంలో వ్యాపారం చూడకూడదు. కొడుకు వైపు ప్రసన్నంగా చూస్తూ చెప్పిందమ్మ. ఆ మాటలతో కొడుకు మస్తిష్కంలో ఎక్కడో జ్ఞానజ్యోతి వెలిగింది. అది జీవితాంతం అతన్ని మానవతామూర్తిగా నిలిపే దివ్యజ్యోతి.